హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఆస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఈ వీడియోలో 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 6,100 పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ యొక్క 6,100 పోస్టులకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, పోటీ ఎంత ఉంది, ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై, ఈవెంట్స్ మెయిన్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, తుది యొక్క మెయిన్స్ రాత పరీక్షకు వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి ఏ విధంగా ఉంది, స్టార్టింగ్లో ఏ విధంగా ఒక్కొక్క పోస్టుకు ఉంది, ఒక్కొక్క పోస్టుకు పోటీ ఎంత ఉంది అనేది క్లియర్గా ఆ యొక్క డేటా మీ ముందుకు నేను తీసుకోవడం జరిగింది. మిత్రులారా, దయచేసి ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోతున్న అభ్యర్థులు ఖచ్చితంగా చూడాలి. ఎందుకనంటే ఈ యొక్క పోస్టుల సంఖ్య చూస్తేనేమో వేలల్లో ఉంటుంది, మరి అప్లికేషన్ చూస్తేనేమో లక్షల్లో ఉంటుంది. ఈ యొక్క లక్షల్లో ఉన్న అప్లికేషన్స్ చూసి వెంటనే భయపడతారు ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోతున్న అభ్యర్థులు. ఏంటంటే ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, పోస్టులు తక్కువ ఉన్నాయి కదా, మనకి యాడ్ వస్తుంది అనుకున్న భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ యొక్క డేటా మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఈ డేటా అంతా తెలిసిన అభ్యర్థులు అయితే వెంటనే స్కిప్ చేయొచ్చండి, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీ యొక్క సమయం కూడా వృధా చేయదలుచుకోలేదు. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోతున్న అభ్యర్థులతో ఖచ్చితంగా చూసి తెలుసుకోవాలి, ఏ విధంగా ప్రిలిమ్స్లో ఏ విధంగా ఫిల్టర్ అవుతున్నారు, ఎందుకు ఫిల్టర్ అవుతున్నారు అనే కారణాలు కూడా అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఆ యొక్క డేటా అనేది తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఓకేనా, చూద్దాం, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కానిస్టేబుల్ నోటిఫికేషను 2022లో ఎన్ని యొక్క పోస్టుల సంఖ్య చూస్తే 6,100 పోస్టుల సంఖ్య అండి. ఓకేనా, మరి ఎంతమంది అప్లై చేశారంటే 5,03,486 మంది అప్లై చేశారు. అప్లికేషన్ సంఖ్య చూస్తే భారీగా ఉంది కదా. మరి పోస్ట్కు 1:83 అండి. ఓకేనా, ఒక్కొక్క పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే వారికి ఎంతమంది హాజరయ్యారంటే 4,59,182 మంది హాజరయ్యారు. అప్పుడు ఎంతమంది పోటీ, ఒక పోస్టుకు 75. మరి ఇంతవరకు బాగానే ఉంది. మరి ఎంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అది చూస్తే 95,208 మంది. ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారో క్లియర్గా అర్థమవుతుంది మనకు కదా. అప్పుడు 75 నుండి 1:15కి వచ్చారు, 15కి వచ్చారు. చాలా చూడండి, ఒక్కసారి గమనించండి. ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోతున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా, మనకు పేపర్ ఏ విధంగా ఉన్నప్పటికీ కనీసం వారు 60, 70, 80 మార్కులు కూడా సాధించలేని ఒక సిచ్యువేషన్ మనం ఇక్కడ చూసామన్నమాట లాస్ట్ నోటిఫికేషన్లో. కాబట్టి పోటీ అనేది అప్లికేషన్ సంఖ్య లక్షల్లో వచ్చినా, 5 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా మనము ఎప్పటికి కూడా ఆ యొక్క పోటీ అనేది ఒక అప్లికేషన్ సంఖ్యను చూసి భయపడొద్దు. అందులో ఎంత సిన్సియర్గా యాస్పిరెంట్స్ ఉన్నారనేది మనకు తెలియాలి. అది తెలియాలంటే క్లియర్గా ఈ యొక్క వీడియో చూడండి. ఆ తర్వాత వీరందరికీ ఈవెంట్స్ నిర్వహిస్తే 38,914 మంది క్వాలిఫై అయ్యారు. అప్పుడు 15 నుండి కాస్త ఒక పోస్టుకు 7-8 మంది పోటీ పడుతున్నారు. ఓకేనా, మరి చూసినట్లయితే ఎంత ఫిల్టర్ అవుతుందో చూడండి. ఇక్కడే మనకు క్లియర్గా అర్థమైపోయింది అనమాట. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగానే సంఖ్య, పోటీ ఏ విధంగా ఉంది, కరెక్ట్గా సీరియస్ ఆస్పిరెంట్స్ ఏ విధంగా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఒకసారి చూసే ప్రయత్నం మీరే క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. ఓకేనా, ఈవెంట్స్ వచ్చేసి 38,914 మంది ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. పోస్ట్కు 7-8 మంది పోటీ పడుతున్నారు అప్పుడు. ఓకేనా, ఆ తర్వాత చూస్తే వీరందరికీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే 33,921 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే వారి కేటగిరీ వైజ్గా 70, 60, 80 మార్కులు సాధించిన అభ్యర్థులందరూ కూడా క్వాలిఫై కిందకే వస్తారు. కానీ మెయిన్స్ ఎగ్జామ్లో మెరిట్ మార్కులు సాధించాలి. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఓకేనా, అప్పుడు ఫైనల్కి వచ్చేసరికి ఒక పోస్టుకు 5-6 మంది వచ్చారు. అంటే ఇందులో కూడా 33,921 మంది ఉన్నారని చెప్పేసి వీరందరూ కూడా సిన్సియర్ యాస్పిరెంట్స్ అని దయచేసి అనుకోవద్దు. ఇందులో కూడా ఒక్కసారి అటెంప్ట్ ఇద్దాము అనుకున్న అభ్యర్థులు ఒకసారి చూద్దాము వాళ్ళ కేటగిరీ వైజ్గా మార్కులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ప్రిలిమ్స్ దాటి ఈవెంట్స్లో సింపుల్గా ఈ యొక్క 3 ఈవెంట్స్లో ఏదైనా సరే 2 ఈవెంట్స్ క్వాలిఫై 1,600 మీటర్ కన్ఫామ్గా, 100 లాంగ్ ఒకటి ఏదైనా ఆ రెండింటిలో ఒకటి క్వాలిఫై అయ్యి ఒక మెయిన్స్కి వచ్చి క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే, పోటీ అనేది చివరికి వచ్చేసరికి గట్టి పోటీ అనేది ఒక పోస్టుకు మనకి ఇక్కడ క్లియర్గా ఎంత కనిపిస్తుంది, 5-6 కనిపిస్తుంది మెయిన్స్కి వచ్చేసరికి. కానీ ఒక పోస్టుకు గట్టి పోటీ అనేది మనకు 3 లేదా 4 ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే సిన్సియర్గా గట్టి పోటీ అనేది 10,000 నుండి ఒక 15,000 మధ్యలో గట్టి పోటీ అనేది ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అప్లికేషన్ సంఖ్యను చూసి కూడా ఎప్పుడు కూడా భయపడొద్దు మిత్రులారా. ఓకేనా,
ప్రిలిమ్స్ ఉంది, ఓకేనా, ఈవెంట్స్ ఉన్నాయి, మెయిన్స్ ఉన్నాయి, 3 స్టేజెస్ ఉన్నాయి. ఫిల్టర్ అవ్వడానికి 3 స్టేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, ఓకేనా, ఆ యొక్క ఫిల్టర్‌లో మీరు పడకుండా, ఓకేనా, మీరు తుది రాత పరీక్షలో మంచి మెరిట్ సాధించాలంటే ఇప్పటి నుండే సిలబస్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్‌లలో ఏ విధంగా అడిగారు, ఏ టాపిక్‌ని అడిగారు, ఇలా అన్ని విషయాలు గానీ సమగ్రంగా తెలుసుకొని ఒక మంచి ప్రణాళిక రూపొందించుకొని గానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు సమయం చాలా ఉంది. ఇప్పుడు 4 నెలల సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఉంటుందని మాత్రం పొరపాటున కూడా అనుకోవద్దు. 3 మంత్స్ లేదా 4 మంత్స్‌లో నోటిఫికేషన్ 3 స్టేజెస్ ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ క్లియర్ చేసేస్తారు. ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తారు. కాబట్టి ఈ సమయమే అనుకూలమైన సమయం. నువ్వు ప్రిలిమ్స్ వరకే ఆగిపోతావా, ఈవెంట్స్ వరకు వచ్చి ఆగిపోతావా, ఇంక నీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మిత్రులారా. ఫస్ట్ అటెంప్ట్ కానిస్టేబుల్కి ఇవ్వబోతున్న అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, సంఖ్యను చూసి ఎప్పుడు కూడా భయపడొద్దు. పోస్టుల సంఖ్యను చూసి ఎప్పుడు కూడా తక్కువ అనుకోకూడదు. పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి చెప్పేసి ఇంకేడొస్తాయి మనకు అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? ఒక చెప్పాను, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్లు ఉన్నాయో ఒక దానికి సంబంధించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ 16 ప్రిలిమ్స్, 18 ప్రిలిమ్స్ మెయిన్స్, 22 ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ దగ్గర పెట్టుకొని చూడండి. ఏ టాపిక్లో, ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్లో ఏ విధంగా అడిగారు, ఇంతకుముందు ఏ విధంగా అడిగారు, నెక్స్ట్ ఏ విధంగా అడగబోతున్నారు అనేది అర్థమవుతుంది. మంచి బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్ కదా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.